మందు తాగండి, మట్లపాలెం వెళ్ళి కడి వేయించుకోండి, లేదంటే అక్కడ కడి వేయించుకోండి, ఇక్కడికి వచ్చి మందు తాగండి. సో ఎలా అయినా ఓకే అండి, మందు తాగాలి, కడి వేయించుకోవాలి, ఈ రెండు కంపల్సరీ. రెండు ఎంట్లెంట్లే అయిపోతాయి అనమాట. పెళ్ళం మాట విని కడి వేయించుకోవచ్చు, అలాగే పెళ్ళం మాట పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి మందు తాగొచ్చు. సూపర్గా ఉంటుంది కదా, మందు బావులందరికీ సూపర్ అనమాట. యానం అనేసరికి అబ్బా మందు చాలా తక్కువ రేట్ అంటరా, ఎప్పుడు వెళ్దాం అని మాట్లాడుకుంటారు కదా ఫ్రెండ్స్ అందరూ. ఇదే ఆ ఊరు. సాయంత్రం ఉంటానో ఊడిపోతానో తెలియదు, అమ్మ బాబోయ్ ఎక్కను. కానీ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడానికైతే ఎవ్వడ్రా నా వారి దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చారా? హాయ్, హలో అండి, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్ కూడా. ఎందుకంటే ఇది నేను వీడియో మార్నింగ్ కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తున్నానండి. సో ప్రతి మంగళవారం కూడా నేను ఎక్కడికన్నా వెళ్ళాలి వీడియో కోసం అని ప్లాన్ చేసుకున్నానండి. మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు అని ప్రతి మంగళవారం పెద్ద వీడియో, లాంగ్ వీడియో చేయాలనుకున్నానండి. సో ఈ రోజు మంగళవారం కాబట్టి నేను యానం వెళ్తున్నానండి. యానం ఎందుకు వెళ్తున్నానంటే బీచ్ చూడడానికి అయితే కాదు. సో అక్కడ వచ్చేసి దెయ్యాల వాడ ఉందని తెలుసుకున్నానండి. అది మ్యాప్ లో కొడితే యానంలో స్పెషల్ ఏంటి, మామూలు అక్కడ ఏమన్నా చూడడానికి ఏముంటుందని నేను కూడా మ్యాప్ లో కొడితే గనక దెయ్యాల వాడ ఉంటుంది అని మాత్రం నాకు ఇక్కడ లైవ్ అదే ఏంటి అంటారు మ్యాప్ లో వచ్చిందండి. సో అందుకని ఆ దెయ్యాల వాడేంటి, సో అయ్యి దెయ్యాలా లేకపోతే నేనే దెయ్యమా, నన్ను చూసి అయి పారిపోతాయా, అతను చూసి నేను పరిగెట్టాలా అని అవి అక్కడ ఏముంటుందో తెలుసుకుందామని నేను యానం బయలుదేరానండి. సో నాతో పాటు మీరు కూడా చూడడానికి వచ్చేయండి. సో మనమందరం ఈ రోజు అయితే మంగళవారం, సో యానం వెళ్ళి దెయ్యాల వాడు చూసి ఎంజాయ్ చేద్దాం. ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి కాబట్టి శనివారం సాయంత్రం మాత్రం వీడియో అప్లోడ్ చేస్తాను, చూడడానికి రెడీగా ఉండండి. శనివారం నైట్ అండి, శనివారం నైట్ 8:05 వీడియో అప్లోడ్ అవుతుందండి, చూసి ఎంజాయ్ చేసేయండి. అలాగే ఏమైనా లోటుపాట్లు ఉంటే నాకు చెప్పండి. ఇది మాదాపట్నం నుంచి యానం వెళ్ళడానికి కొత్తగా రూట్ వేశారండి. నాకైతే కాకినాడ నుంచి వెళ్ళడం మాత్రమే తెలుసు, ఇలా ఎప్పుడు వెళ్ళలేదు. నేను కూడా ఫస్ట్ వెళ్తున్నాను. రూట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే వీడియో సామలకోట నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదండి. రాజమండ్రి బ్రిడ్జి లా ఉంది కదండి. హాయ్ అండి, యానం అంటే యానం డైరెక్ట్ గా వెళ్ళిపోలేము కదా, అందుకని ఇక్కడ కారంగి ఫారెస్ట్ లో కదండి పార్క్ ఉంటుంది లోపల. సో అక్కడికి వెళ్ళడానికి లోపలికి వెళ్తే టైం సరిపోదు కాబట్టి ఓన్లీ ఆర్చ్ మాత్రమే తీసుకున్నానండి. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. పక్కన వీళ్ళు కూడా వచ్చారు చూడండి దొంగలు. నువ్వు కొడుకున్నప్పుడు బుర్రబద్దలు కొట్టేస్తే దాన్ని తెచ్చుకోవంటే ఏమిచ్చినా తాగేస్తాడంట. కారింగ్ పార్క్ చాలా 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 బాగుంటుంది. యానం వెళ్ళి రూట్ లో మట్లపాలెం అనే ఊరు ఉందండి. చాలా మందికి తెలిసి ఎందుకంటే ఎక్కువగా మందు తాగే వేయించుకోవడానికి ఇక్కడికి వస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలాగా కడిమి వేసుకుంటారు ఇక్కడికి వచ్చి. సో ఇప్పుడైతే నేను ఆ గుడి చూపిస్తానంటే, గుడి అయితే నేను లోపలికి వెళ్ళలేను, సో బయట నుంచి మాత్రమే చూపిస్తాను. ఇంకా ఎవరైనా మందు తాగే వాళ్ళు వేరే అలవాటు కడిమి వేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి కడిమి వేయించుకోండి. ఇదిగోండి కొబ్బరి చెట్లు కోనసీమగా కనిపిస్తుంది వెళ్ళేది యానం అయితే. కానీ రూట్ బాగుంది, కొబ్బరి చెట్లు ఉన్నాయి, కాయలు పర్లేదు అంటే బాగుంది. అంటే జగన్ దగ్గర కొబ్బరి చెట్లు తక్కువ కదా, అందుకని ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి. హలో అండి, నేను చెప్పాను కదా దెయ్యాల వాడని. దెయ్యాల దెబ్బ కాదే బాబు, దెయ్యాల వాడ. ప్రజెంట్ ఇంతకీ ఆ దెయ్యాలు చూడడానికి వెళ్తున్నాయి అంటే అప్పుడప్పుడు దెయ్యాలు పలకరించడానికి వెళ్ళాలి కదా, అందుకని. అలాగే వీడియోలో దెయ్యాలు అంటున్నారు కదా, దెయ్యాలు కోట చూపించడానికి వచ్చాయండి. దెయ్యాలు కోట కాదే, దెయ్యాలు వాడ కాదు, మనం పెట్టుకున్న పేరు కోట. ఇదైతే సాహస వీరుడు సాగర్ కన్య సినిమాలో షిప్ ఏమో ఇది. కాకపోతే మందేసి వాళ్ళకి మాత్రం చిందేయడానికి మందేయడానికి ప్లేస్ సూపర్ ఉంటది. చాటుని బాగోడానికి లవర్స్ బాగా ఉంటుంది. ఏంది బే ఎట్టాగుంది ఇది, ఎటు ఎక్కడానికి లేదు, ఏమీ లేదు. మనగడి ఏదో అంటారు కదా కాశీ వెళ్ళి గాడిద కూడా తెచ్చారని. నేను దెయ్యాల వాడు చూడడానికి వచ్చాను కదండి యానంలో ఎలా ఉంటుందని. నేనైతే చూడడానికి నిజంగా నేను చూడడానికి వచ్చాను. ఎలాగా వచ్చాను కదా, కెమెరాలో రికార్డ్ చేస్తే ఎప్పుడైనా చూడడానికి ఉంటుంది కదా, మీకు కూడా చూపించడానికి ఉంటుంది అని. సో ఇలా వచ్చేసాం.
యానే పాట పాడుతున్నావా? దెయ్యాల వాడి దగ్గరికి అయితే వచ్చేసామండి. సో మీకు రూట్ కూడా చెప్పలేదు. యానం అంటే తెలియలేని వాళ్ళు ఎవరు ఉండరు, చాలా మందికి తెలుస్తుంది కదా అని నేను రూట్ ఎలా ఉంటుంది ఏం చెప్పలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా చాలా ఎక్సైట్మెంటింగ్ గా ఫీల్ అవ్వాను. కనీసం అయితే చూసాను. ఇక్కడ ఎక్కడానికి కానీ లోపలికి వెళ్ళడానికి కానీ ఏమీ చాయిస్ లేదండి. బయట నుంచి మాత్రమే అన్న ఫోటో తీసుకోవచ్చు. బయట ఇక్కడ ఎవరు లోపలికి వెళ్ళనివ్వడం లేదు అన్నారు. కాకపోతే వాచ్మెన్ ఉన్నారండి, ఆయన లోపలికి వెళ్ళొచ్చా అని అడిగితే వెళ్ళొచ్చు అన్నారు. సో ఇంకా వాడ చూడడానికి ఏమీ లేదు, లోపలికి వెళ్ళడానికి లేదు కాబట్టి పక్కనున్న మీకు సముద్రం చూపిస్తున్నానండి. సముద్రం గోదావరి కూడా ఇక్కడ రెండు కలుస్తాయండి. సో దూరం నుంచి చూడండి, అక్కడ రెండు కలర్లు ఉన్నాయి కదా. వాటర్ అయితే ఒక దిక్కున ఎర్రగా ఒక దిక్కున నల్లగా వాటర్ ఉన్నాయి కదా, అక్కడ గోదావరి సముద్రం కలుస్తాయి అన్నమాట. ఎర్రగా ఉన్నదేమో గోదావరి. ఇక్కడికి ఎందుకు కూడా దిగొచ్చు, పర్లేదు. పడవ కాదు, ఇక్కడ నిజంగా ఈ ప్లేస్ అయితే లవర్స్ కి సూపర్ ఉంటుందండి. ఫ్యామిలీ కన్నా లవర్స్ వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. లోపలికి ఎవ్వరు రారు, సింగిల్ గా కూర్చొని మాట్లాడుకోవడం. కానీ గాలి అయితే చాలా నేచురల్ గా సూపర్ గా ఉందండి. ఎండాకాలంలో ఇక్కడికి వస్తే మరి చాలా చల్లగా బాగుంటుంది. గాలి కూడా ఇంకా ఇంట్లో ఏసీ పనికి రాదు. మా అన్నయ్య వెళ్ళాడు అలాగా. ఏదో చిన్న దారి ఉంది, అసలు ఉందో లేదో తెలీదు, చూస్తున్నాను అంతే. అబ్బే లేదు, ఇది కూడా ఇలా సముద్రంలోకి వెళ్ళడానికే ఉంది. కొంప తీసి సాయంత్రం వెళ్ళాక పడుకున్నాక ఏదేమన్నా వెనకాల వచ్చింది అనుకో, అప్పుడు ఉంటది దెయ్యాల వాడ. అసలే దీనికి పట్టింపులు ఎక్కువ మా వదినికి. బయటికి వెళ్ళారు ఎలాగా ఇలాగా అంటుంది. నిజంగా దెయ్యం వచ్చింది అనుకో, అమ్మో ఇక్కడ తప్ప ఇంక వేరే ఏమీ లేదమ్మా. ఇంకా పెద్దదా? ఇంకా ఉందా వాడ? లేదు, అక్కడికి ఉందా, ఎదురుకుంది. ఇంకా అక్కడ కనపడుతుంది బండి ఆపని చూడు, కాంచనా 4. ఓ నాడేసాను మీసం కొరిగించుకుందని వీడియో కోసం వెళ్తే ఇట్లా ఉంటది మరి. రండి రండి, ఏదో చిన్న ప్లేస్ ఉంది చూపిస్తాను. అమ్మా ఏదో అర్థం ఇక్కడ. ఏదదే ఏం భయపడదు, నేను వెళ్తాను. ఆడికే వచ్చే నీ అయ్యా వద్దు. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఏమీ లేదు, పెచ్చి పెచ్చుల కింద ఊడిపోతుంది. పెచ్చి పెచ్చుల కింద ఊడిపోతుంది, అది ఏదో అవుతుందని కాదు. ఏమన్నా దెయ్యాలు వస్తాయి, అది ఎక్కడానికి లేదు, లోనకి వెళ్ళడానికి తప్ప. నేనైతే దెయ్యాలు వాళ్ళకి రిస్క్ చేసి లోపలికి వస్తున్నానండి. సాయంత్రం ఉంటానో ఊడిపోతానో తెలియదు. అమ్మ బాబోయ్, పైకి ఎక్కడానికి కూడా ఉంది కానీ ఎక్కితే పడిపోతానేమో. నా బరువు కాసేద్ది అనుకుంటున్నానే. ఏమో పడ్డానికి ఎందుకు వచ్చినది బాగాలేదు, అరిగిపోయి ఇరిగిపోద్దంటవా? వద్దులే, పైకి ఎక్కను కానీ. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడానికి అయితే ఉంది కానీ మరి ఇక్కడ వరకు రిస్క్ చేయగలిగాను. ఇంతకన్నా రిస్క్ అంటే భయం వేస్తుంది. ఎందుకంటే కింద అసలు దీనికి ఆనుకోవడానికి ఏమీ లేదు. తీరా నేను ఎక్కిన తర్వాత పడిపోయాను అనుకో, అందుకని ఇలా కూడా వెళ్ళొచ్చు. అంతా పాకుండా బలిలా పాకుండా పోవాలి ఇంకా పైకి. కాకపోతే ఇది డ్రైవర్లు ఉంటారు కదా నడిపే వాళ్ళు, ఆ ప్లేస్ ఏమో. లేదంటే అవన్నీ కన్నాలు వాటర్ అయ్యి వస్తాయి కదా, అదేమో మనం సినిమాలో చూస్తాం కదా, అందులోంచి వాటర్ అయ్యి వచ్చేస్తున్నాయి, మునిగిపోతున్నాయి అని. ఇంతకు నాకు ఇంకొక డౌట్, అసలు ఇంత ఒడ్డుకి ఎలా వచ్చింది వాడ, దెయ్యాల వాడ? పట్టుకోయా. నేనే దెయ్యాన్ని. ఎవ్వర్రా నా వాడి దగ్గరికి వచ్చింది? ఎందుకు వచ్చారా? ఆడుకోలేకరా, నిన్ను చూడడానికి వచ్చారంట. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవురా, వదిలే బాబు, వదిలేదే బయట. ఇదేంటి ప్లాస్టిక్? దానికి వాటర్ అయ్యో చాలా పెద్ద. నేను దెయ్యాలు వాడని మ్యాప్ లో చూస్తే దెయ్యాలు ఉంటాయేమో నిజంగానే అని అనుకున్నానండి.
సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నదో లేదో అంటే దెయ్యం ఉందో లేదో తెలీదు. నిజంగా ఇది అన్నట్టు సాయంత్రం కల్లో మాత్రం తెలుస్తుంది దెయ్యం ఉందో లేదో. కానీ రియాలిటీగా అయితే ఇక్కడ దెయ్యం కట్ట ఏం నాకు అంత భయం అనిపించలేదు. పైకి ఎక్కుదాం అనుకున్నాను, కాకపోతే అదంతా తుప్పు పట్టేసి ఉంది. పైకి ఎక్కనుకో మరీ పైకి వెళ్ళిపోతానేమో అని ఎక్కలేదు. అంతేనండి. సో ఇక్కడతో ఇంకా వీడియో పూర్తి అవ్వలేదు, ఇంకా చాలా వీడియో ఉంది. ఆఫ్ చేయకుండా చూడండి. ఇంకా పార్క్ వెళ్ళాలి, ఇంకా ఊర్లో ఏమున్నాయో చూడాలి. అదేదో టవర్ ఉందంటండి ఇక్కడ. అదే టవరో తెలీదు. అది ఏంటి ఒబోలిస్కీ టవర్ అంటండి. సో ఆ టవర్ ని చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ కొంచెం గాలి బాగుంది కదా, ఫ్రీగా వచ్చింది వదిలేసుకుంటే ఎలా చెప్పండి. ఎలాగా ఇంట్లో కరెంట్ బిల్లు కట్టి ఏసీ వాడుకుంటున్నాం. సో ఆ కరెంట్ బిల్లు లేకుండా ఫ్రీగా నేచురల్ గా వచ్చి గాలిని వదులుకోకూడదు కదా, అందుకని ఒక్క 2 నిమిషాలు ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం. సో వెళ్ళి అక్కడి నుంచి పార్క్ వెళ్ళి, పార్క్ దగ్గర నుంచి ఇంకేమన్నా తెలీదు. మధ్యలో అయితే మాత్రం ఆకలి వేస్తుంది. మనకి ఆకలి 12:10 అయింది, 1:05 గంట కొడుతుంది నీకు. పట్టుకొచ్చావా? మరి ఏది చూపిస్తానండి, అందరు ఇందులో ఏమి పనికి రావు. వాళ్ళకి పనికొస్తే పనికొచ్చి ఆల్రెడీ తీసేసుకుని ఉంటారు. ఏ మోటార్లని అయ్యని ఇవన్నీ ఉంటాయి కదా. సరే అండి, చూసారు కదా, మేము దెయ్యాల వాడి దగ్గర నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కి బయలుదేరుతున్నాం. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, ఎలాగా వెనక సామాన్లు వాళ్ళకి అమ్మేచ్చు కదా దీన్ని అని. అలా మోసుకెళ్ళాక వదిలేసారు. వచ్చేసారా పిల్లడు? ఎక్కడికి వచ్చామా? ఇక్కడ ఏదో చెప్పారు కదా ఇందాక, ఒబెలిస్కీ టవర్ దగ్గరికి వస్తున్నాం. ఇంకా రాలేదు, దగ్గరకు వచ్చేసాంలేండి. అక్కడ ప్రయాణం పూర్తి చేసుకొని ఒబెలిస్కీ టవర్ దగ్గరికి వస్తున్నాం అన్నమాట. ఏది ఒబెలిస్కీ టవర్ కనపడలేదు, పక్కన పోయింది. అక్కడ పోయేదే అదేదో పక్కన ఉంది, మనమే అక్కడికి వెళ్దాం. అది మన దగ్గరికి రాదు కదా, మనం వెళ్ళాలి కాబట్టి. సో అక్కడికి వెళ్ళాక మన వీడియో రన్ అవుతుంది, చూస్తూనే ఉండండి. బ్రేక్ తీసుకుందాం. ఒబెలిస్కీ టవర్ దగ్గరకు వచ్చామండి. ఇంకోండి ఇక్కడ పెద్ద బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు ఎటు సైడ్ చూపిస్తే అటు సైడ్ లాంగ్ అలా వెళ్ళిపోవడమే. చూడండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళ వెనకాల మనం కూడా వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో ఊరుందండి, గిరియంపేట అంట. ఎక్కడికి వెళ్ళినా ఈ చుంచుకోగలు మాత్రం బాధలేదు నాకు. షార్ట్ వీడియో ఉంది, తెలియాలి కదండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి టికెట్ ఎంత? మరి ఆల్రెడీ వచ్చినప్పుడు ఇంకేమైందండి? ఇది మా వీడియో, ఇది వాళ్ళ వీడియో. ఇంకోండి, లోపలికి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలంటే మాత్రం టికెట్ తీసుకోవాలి. సో టికెట్ వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి, బోర్డులో చూసుకోవాలి. టవల్ వచ్చేసాం బాబు. టవల్ కాదు, టవర్. టవల్ అనుకున్నారు కదా. పైకి ఎక్కొచ్చు అంటండి. ఇదేదో అద్దాల మేళ కనిపిస్తుంది. అదేంటో ఏదో ఊర్లో ఎక్కడో కానీ ఐఫిల్ టవర్ అంటారు కదా, అది అక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాం కాబట్టి ఇక్కడికి వచ్చేసాం మేము. ఇంకా 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 దగ్గరికి వెళ్తున్నాము. ఇదిగో వచ్చేసాం. దూరం నుంచి చూస్తే ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడైతే చాలా బాగుందండి. నాకైతే నిజంగా నా థ్రిల్లింగ్ అయితే ఎలా ఉందంటే, అది గాల్లో ఏదో అలా వెళ్ళిపోయి నిజంగా చూడదునా, ఇలా పైకి చూస్తే ఏదో కదిలిపోయినట్లేదు. నేను అదేనే చెప్తున్నాను. వాడు అంటాడు కదా డైలాగ్, నువ్వు పైన చూస్తా కింద చూస్తలేదు, గాల్లో తేలినట్టుంది. సో అయితే ఒబెలిస్కీ టవర్ దగ్గరకు వచ్చేసామండి. లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు మనకు పైకి ఎక్కనితో పైకి ఎక్కొచ్చు అని చెప్పారు కదండి. పైకి కూడా ఎక్కేసి మొత్తం తిరిగేసి అలా గిరగిరగిర అనుకుంటా కిందకి వచ్చా. 30 రూపాయలు టికెట్ పెట్టుకుని ఓన్లీ వీడియోలో చూసిస్తే లోపలికి వెళ్ళారు కదా మీరు. లోనికి వెళ్ళిన ఎంజాయ్మెంట్ ఎలా వస్తుంది? అది రాదు కదా. రారా సరసుకు రారా, అక్కడ దెయ్యాలు అక్కడ ఉంటాయేమో చూడు. ఒబెలిస్కీ టవర్ పెద్ద, అమ్మో రీసౌండ్. కానీ ఇక్కడ చిన్ని ఫోటో కూడా ఉంది. ఇప్పుడు ఇలా ఇలా కొడతాను. ఏ పార్క్ మొత్తం అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఏంటి డ్రోన్ వేసి మన వీడియో తీసుకుంటే కనుక ఇలా ఉంటుంది. బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ ఎంత బాగుందో మ్యాప్. ఒబెలిస్కీ టవర్ గురించి కూడా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు గూగుల్ మ్యాప్ లో మ్యాప్ ఉందండి. సో మీరు గూగుల్లో సెర్చ్ కొడితే ఈ ప్లేస్ ఎక్కడ ఉందో మీకు చూపించేస్తుంది. కార్లు బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుందండి. ఎందుకంటే మనం ఒబెలిస్కీ టవర్ దగ్గరకు వచ్చి మామూలుగా చూడగలం, పైకి ఎక్కగలం, కానీ మొత్తం ప్లేస్ ని మనం చూడాలి అంటే చూడలేము. సో ఇలా ఫోటో చూడండి, దాన్ని ఆస్వాదిస్తూ పైకి వెళ్ళి మొత్తం చూడండి అన్నమాట.
ఇలాంటి ప్లేస్ నువ్వు చూడాలంటే నువ్వు అక్కడికల్లా వెళ్ళగలవా చెప్పు. అవది లాభలేదే, ఇది నేను కొనేసుకుంటానే. అబ్బాయి గాలికి ఫిదా అయిపోవచ్చు. ఇక్కడ ఏం చూసినా చూడకపోయినా పర్వాలేదు కానీ గాలి అయితే సూపర్ గా ఉంది. తేనె పట్లు కూడా ఉన్నాయండి, అలాగని తీయడం అయితే కుదరదు. అటు సైడ్ కూడా ఉన్నాయి తేనె పట్లు. అమ్మో గాలి గట్టిగా ఎగిరిపోయింది. ఒబ్లేస్కి టవర్ అంటే నేను చాలా టేక్ ఈజీగా తీసుకున్నాను, ఏదో టవర్ ఏమో ఎలా ఉంటుందో అని అనుకున్నాను. ఎంత అంతని కాదు, గాలి అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ అయితే చాలా బాగుందండి ప్లేస్, ఇక్కడ కూర్చోడానికి అంతా సూపర్ గా ఉంది ప్లేస్. కానీ అద్దాలతోటి ఎంత అలాగా మనం చూడాలి, కానీ మన చుట్టుపక్కల చాలా ఊర్లు ఉంటాయి కానీ మనకు తెలియదు అంతే. రండి బాబు రండి, పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిందండి, సెకండ్ ఫ్లోర్ కి వస్తున్నాం. వచ్చేసాం. ఇక్కడ కూడా బయటికి వెళ్ళేద్దాం. ఇక్కడ లిఫ్ట్ పని, ఇక్కడే కాదు కింద కూడా పని చేయలేదు. సెకండ్ ఫ్లోర్ చూసేద్దాం, వచ్చేయండి. అమ్మ బాబోయ్, చార్మినార్ మెట్లు ఎక్కినప్పుడు కూడా ఇంత కష్టపడలేదు. అదిగో లాంగ్ ఎందుకు కట్టారంటే లాంగ్ నువ్వు చెప్పింది బాగానే ఉంది, కాకపోతే బాగా ఆకలి వేసినాడు. గబగబా 4 ముద్దలు తినేసరికి ఆకలి తీరిపోద్ది. నేను ఫస్ట్ ఫ్లోర్ ఎక్కేసరికి రెండో ఫ్లోర్ ఎక్కడం అంటున్నాను, అంటే ఎక్కలేక. కానీ చాలా బాగుంది. అందుకే ఇక్కడ క్యాంటీన్ కూడా ఉందండి, చెప్పనని రెస్టారెంట్. కాకపోతే సండే రోజు తీస్తారనుకుంటా. 3వ ఫ్లోర్ కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా హ్యాపీగా గాలేసింది. 2వ ఫ్లోర్ లోనేమో క్యాంటీన్ లేదు. 3వ ఫ్లోర్ కి వచ్చేసరికి ఐస్ అంది, వాటర్ తాగాలనిపిస్తుంది కానీ ఇక్కడ ఏమీ లేదు, గాలి కూడా లేదు. అందుకని ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయలేము కాబట్టి బాగా పైకి వెళ్ళిపోదాం. 4వ ఫ్లోర్ కి వచ్చేది. అది అమ్మ ఈ అమ్మ బట్టలు కూడా సరిపోతుంది జీవితం చేస్తే. అండి 4వ ఫ్లోర్ కి వచ్చాము. 3వ ఫ్లోర్ లో అయితే ఊపిరి ఆడట్లేదు, 4వ ఫ్లోర్ లో అయితే ఊపిరి ఎగిరిపోయేలా ఉంది. వెనక చూడు, ఇంకా పైకి దారి ఉంది కానీ ఎక్కాలంటే భయం వేస్తుందండి. కానీ ఎక్కుతామో లేదో తెలీదు. ప్రస్తుతం అయితే 4వ ఫ్లోర్ లో ఉన్నాం. కూర్చుంటే బట్టలు ఎగరం, అలా వెళ్ళిపోతా చూడు వెనక్కి. బెస్ట్ కపుల్స్ అండి, మీకు అవార్డు వచ్చిందండి. ఇంకోటి మీకు అవార్డు ఇస్తున్నాం. ఎలా ఉంది, బాగుందా? 4th ఫ్లోర్ మీరు టూరిస్ట్ చూపించే 4వ ఫ్లోర్ చూస్తామండి. 5వ ఫ్లోర్ కి వెళ్తున్నాం. సో అక్కడ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. చూపించినా వస్తారండి మీరు. ఇక్కడ మాత్రం ఇంటికాడ మేకప్ వేసుకుని ఇక్కడ మాత్రం అలా సిద్ధు కొడదామంటే అస్సలా పనికిరాదు. నేచురల్ గాలితో మొత్తం ఎగిరిపోద్ది అనమాట. మామూలుగా ఇంటి దగ్గర ఎలా ఉంటాం అలా ఉండాలి. ఇక్కడ మాత్రం శారీస్ కట్టుకుని రాకండి అసలు. సౌండ్ వచ్చేస్తుంది, అదే గట్టిగా పట్టుకో. 5వ ఫ్లోర్ కి వచ్చామండి. 5వ ఫ్లోర్ ఎక్కేసరికి ఇనప మెట్లు కొంచెం అయితే చాలా భయం వేస్తుంది. అంటే మరీ ఇంత పైకి అంటే అలవాటు ఉన్న వాళ్ళు పర్వాలేదు కానీ ఫస్ట్ టైం ఇంత పైకి ఎక్కాలంటే చాలా భయంగా ఉంది. కానీ పైకి వచ్చేసరికి ఆ భయం అంతా పోతుంది. ఎందుకంటే చుట్టూ మొత్తం కనిపిస్తుంది కదా, అన్ని మర్చిపోతాం అనమాట. మొత్తం ఇక్కడ నుంచి డోర్ వేయాల్సిన అవసరం లేకుండా వీడియో మొత్తం తీయచ్చు అనమాట. సముద్రం, ఊరు, అక్కడెక్కడో దూరంగా కాలేజ్ కూడా ఉన్నట్టుందండి. పవర్ ప్లాంట్ కూడా ఉంది. ఓకే పట్టుకో 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 పట్టుకో.
కొంచెం కూడా నాకు నేను బాక్సులు తింటలేదు, బాక్సుల్లో ఉన్న తింటున్నాను. అండి 5 ఫ్లోర్లు తిరిగి తిరిగి అలసిపోయాం కదా, మేము ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చాం కాబట్టి ఇక్కడికి సాంబార్ రైస్ తెచ్చుకున్నా, తినేసామండి. ఎందుకంటే మళ్ళీ మీకు చూపించారనుకో మీరు అడుగుతారు కదా అని మేము ఇక్కడ తెచ్చుకున్నాం. ఎందుకంటే ముందుగానే ప్లానింగ్ గా ఉంటున్నాం కాబట్టి. అసలే బాక్స్ నిండండి ఇది మొత్తం ఎక్కేసి కొంచెం బొబ్బు పెడుతుంది నాకు. బడ్జెట్ పద్మనాభం కదా, అందుకని బడ్జెట్ చేసుకుని ఇంటికైనా సాంబార్ రైస్ చేసి తెచ్చేసుకున్నాం. ఉండిపోతుంది. సాంబార్ అయితే నిజంగా సూపర్ ఉందండి. ఎలా చేయాలో ఇంటికి వెళ్ళాక సాంబార్ రైస్ వీడియో ఎప్పుడైనా చేసి మీకు పెడతాను, కంపల్సరీ చూడండి. సాంబార్ రైస్ మేము తినేస్తున్నాం కాబట్టి ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాం టేస్ట్. టేస్ట్ ఎలా చూపిస్తామే వీడియో చూపిస్తాను. తింటున్నాం కదా ఇలా అలా చూపిస్తాం. కావాలా మీ అందరికీనే? మేము తినేసాం కదా అని వీడియో ఇక్కడతో అయిపోయిందని అనుకోకండి, ఇంకా పార్క్ ఉంది చూడాల్సింది. అది కూడా ఎలా ఉందో చూసి తరించి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను వచ్చే దారిలో చెప్పాను కదండి, మందు బాబులందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఇందాక వచ్చే దారిలో మట్లపాలెంలో కడిమేయించుకోవాలి మందు తాగకుండా ఉండడానికి అని చెప్పాను కదా, అక్కడ మందు తాగకుండా ఉండడానికి కడిమేయించుకోవాలి. సో ఇక్కడైతే మాత్రం మందు ఫుల్గా తాగొచ్చు. ఎంజాయ్ చేయాలంటే యానం రావాలి, ఎందుకంటే మందు కొంచెం తక్కువ రేట్లో దొరుకుతుంది. మందు బావులందరికీ ఇక్కడ సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ దగ్గరలో రెస్టారెంట్ కూడా బోల్డ్ ఉంటాయండి, కక్కలు ముక్కలు సూపర్గా ఉంటాయి తినడానికి, ఎంజాయ్ చేయడానికి. అలాగే ఎంజాయ్ చేసి ఏమైనా సాయంత్రం బీచ్ అలా వెళ్దాం అనుకుంటే అలా బీచ్కి కూడా వెళ్ళొచ్చు. యానంలో మందు తాగండి, మట్లపాలెం వెళ్ళి కడిమేయించుకోండి, లేదంటే అక్కడ కడిమేయించుకోండి ఇక్కడికి వచ్చి మందు తాగండి. సో ఎలా అయినా ఓకే అండి, మందు తాగాలి కడిమేయించుకోవాలి, ఈ రెండు కంపల్సరీ. రెండు ఎంట్లా అయిపోతాయి అనమాట. పెళ్ళం మాట విని కడిమేయించుకోవచ్చు, అలాగే పెళ్ళం మాట పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి మందు తాగొచ్చు. సూపర్గా ఉంటుంది కదా, మందు బావులందరికీ సూపర్ అనమాట. యానం అనేసరికి అబ్బా మందు చాలా తక్కువ రేట్ అంటరా, ఎప్పుడు వెళ్దాం అని మాట్లాడుకుంటారు కదా ఫ్రెండ్స్ అందరూ. ఇదే ఆ ఊరు, మందు తక్కువ రేటు ఊరు అనమాట.